ఇటీవల తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ చాలా చూస్తూ ఉన్నాము. ఇటు కొంతమంది రాజకీయ నాయకుల పేరు చెప్పుకొని కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి పేద ప్రజల్ని పీడిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. రీసెంట్గా అమీర్పేటకు సంబంధించి ఒక ప్రైవేట్ హాస్టల్ నడుపుకుంటున్నటువంటి యాజమాన్యం మీద బొంతు రామ్మోహన్ అనేటటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నేత వాళ్ళ అక్కసు వెళ్ళగొక్కుతా ఉన్నాడు. వారికి ఆ హాస్టల్ నుంచి వెకేట్ చేసి బయటికి పంపిస్తూ ఉన్నాడు. సో దాంట్లో చాలా ఉన్నాయి, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంతపాటు ఆ బాధితులలో శివపార్వతి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరుగుతూ ఉంది, అసలు మీకు ఏ విధంగా నష్టం జరిగింది, బొంతు రామ్మోహన్ వల్ల ఏం చెప్తారు? నమస్తే అండి, నా పేరు శివపార్వతి. నేను గత 21 సంవత్సరాల నుంచి హాస్టల్ నిర్వహిస్తూ ఉన్నామండి. మాకు ఎస్విహెచ్ హాస్టల్స్ అని చెప్పి జెంట్స్ హాస్టల్స్ ఉండేవి. మేము ఎల్లారెడ్డిగూడలో నడిపిస్తూ ఉన్నాం వాటిని. అవి 20 ఇయర్స్గా నడుస్తూనే ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాయి. నడుస్తున్న కార్యక్రమాల్లో మాకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటుంటాయేమో, కానీ అందరికన్నా ఫస్ట్గా నడిపించే హాస్టల్స్లో, బెస్ట్ హాస్టల్స్లో మేము నెంబర్ 1గా ఉన్నామండి. అట్లాంటి సందర్భంలో ఒక 21 ఇయర్స్ ఒకే ఫీల్డ్లో ఒక మనిషి ఉండడం అంటే, ఒక ల్యాప్టాప్ పోయింది, ఒక ఫోన్ పోయిందని ఎలిగేషన్స్ కూడా లేకుండా ఎంత కష్టమో మీకు తెలుసు ఈ ఫీల్డ్ గురించి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉంటూ దానిలో భాగంగా మా సారు బొంతు రామ్మోహన్ గారు అత్తగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర బిల్డింగ్ తీసుకోవడం జరిగిందండి. అది లీజ్కేనండి, లీజ్కి. అది బొంతు రామ్మోహన్ గారు భార్య అయినటువంటి శ్రీదేవి గారు సమక్షంలో జరిగిందండి. రెంట్ కూడా వాళ్ళే మాట్లాడడం, రెంట్ వాళ్ళే నిర్ణయించడం, అడ్వాన్స్ వాళ్ళే నిర్ణయించడం జరిగిందండి. లేదండి, ఓన్ బిల్డింగు. ఆ బిల్డింగు కూడా తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, అది వాళ్ళకున్న బిల్డింగ్ కాదండి. వాళ్ళకున్నది 300 నుంచి 400 గజాల్లోపే. పేపర్లు తీసుకురమ్మండి, లేదంటే నా దగ్గర కూడా ఉన్నాయి, తీసి పెట్టాను. ఎందుకంటే డౌన్లోడ్ చేసి పెట్టాను, తర్వాత తెలుసుకున్నాను నేను. అది ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చిందంటే, హైడ్రా వచ్చిన తర్వాత నాకు పక్కన వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే అది నాలాని డైవర్ట్ చేసి ఇటు ఒక్క అమీర్పేట ఎప్పుడు మునిగిపోతూ కనిపిస్తుంది మీకు ఎంసీహెచ్ ఫిష్ మార్కెట్ దగ్గర. బొంతు రామ్మోహన్ గారు మేయర్గా ఉన్నప్పుడు తన అధికార బలంతో నాలాని డైవర్ట్ చేసి ఆ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. మీరు అడగండి, ఆ పేపర్లు ఉన్నాయేమో వాళ్ళ దగ్గర. వాళ్ళు కట్టిన బిల్డింగ్కి పర్మిషన్ కానీ పేపర్లు కానీ ఏమన్నా ఉన్నాయేమో అడగండి సార్. కబ్జా చేశారు, కబ్జా. మరి పేదల ఇళ్ళు అన్నీ కూలుస్తున్న రంగనాథ్ గారు మధురానగర్లోనే ఉంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి బొంతు రామ్మోహన్ గారి మీద కనిపించట్లేదా? నడి రోడ్డు మీద అమీర్పేట చౌరస్తాలో ఇంత ఆక్రమణకు గురైన బిల్డింగు కంటికి కనిపించలేదా? ఆల్రెడీ నేను కూడా హైడ్రా కంప్లైంట్ చేస్తున్నాను. ఏంటండి, ఇలాంటి సందర్భంలో మాకు అది అక్రమ కట్టడం అని తెలిసిందండి. తెలిసిన తర్వాత మేమేమీ చేయలేని స్థితి, మా డబ్బులు మాకు ఇవ్వలేని స్థితి. ఇది కాకుండా 50 లక్షల అడ్వాన్స్ కాకుండా మా చేత ఇంకా ఒక 43 నుంచి 47 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్కి తెప్పించేసి బిల్డింగ్ పూర్తి అవ్వట్లేదు. జరిగిన మిస్టేక్ ఏంటంటే, అడ్వాన్స్గా తీసుకున్న రూపాయలు మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఖర్చు పెట్టించారు మా చేత. హైడ్రా వచ్చిన తర్వాత మేము దాన్ని తెలుసుకోవడం జరిగింది. మాకు 10 సంవత్సరాలు కంటిన్యూస్ లీజ్ రాశారు వాళ్ళు. మాకు ఏ బిల్డింగ్ అయినా అలాగే ఉన్నాయండి. మా పాత అగ్రిమెంట్స్ కూడా మీకు చూపించగలం. 10 ఇయర్స్ లీజ్ రాశారండి. అది తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. అది పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా బిల్డింగ్ ఇంకా కంప్లీట్ కాలేదండి. ఇంకా పరిస్థితి ఏంటి అని అడిగితే, ఎన్నో సతాయింపుల తర్వాత వాళ్ళ కొడుకైనటువంటి అనిల్ యాదవ్ గారు మా అక్క వాళ్ళతో కాదని చెప్పేసి, వాళ్ళ అమ్మగారిది బిల్డింగ్ అని చెప్పేసి మాకు ఆయన అగ్రిమెంట్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. దాన్ని ఫోర్జరీ అని చెప్పేసి మా మీద ఫాల్ట్ కేసులు కూడా పెట్టడం జరిగిందండి. ఫోర్జరీ ఎవరికి చేయాల్సి వచ్చిందండి? బయట నుంచి వచ్చిన వాళ్ళం. వీళ్ళ బిల్డింగ్ గురించి మేము ఫోర్జరీ చేయాల్సిన అవసరం ఉందా? మరి అన్ని బిల్డింగులు మేము ఫోర్జరీ ఎందుకు చేసుకోలేదు సార్? ఒక బొంతు రామ్మోహన్ గారి బిల్డింగ్ రిలేటివ్స్ మేము ఫోర్జరీ చేస్తున్నామా? ఒక సామాన్యమైన మానవుడికి అది సాధ్యం అవుతుందా సార్? మీరు ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మీరు రిలీజ్ చేసుకుని? 3 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాల నుంచి కూడా ఇలా ఉంది సార్ పరిస్థితి, ఇది ఇబ్బంది ఉందని ఆయన ఆఫీస్కి వెళ్ళి కూడా కలవడం జరిగింది. మీరు మా వాళ్ళకి నచ్చలేదు, మీరు బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీరు ఉండడానికి లేదు, మేము వేరే వాళ్ళకి, మా వదిన గారికి నచ్చలేదు, మా బామ్మర్ది భార్యకి నచ్చలేదు, మా అత్తగారికి నచ్చలేదు అని కారణాలు చెప్పడం జరిగింది సార్. రీజన్ చెప్పరండి వాళ్ళు రీజన్ చెప్పరు. మీకు మా బిల్డింగ్ ఓపెన్ అయినప్పుడు వచ్చినవా బొంతు శ్రీదేవి గారి ఫొటోస్ కూడా నేను నిదానంగా పంపించగలనండి. ఆ రోజు మంచివాళ్ళంగా ఉన్న వీర హనుమాన్ రెడ్డి, శివపార్వతి ఇవాళ ఎందుకు మంచివాళ్ళు కాలేకపోయారు? దాంతోపాటు
తనకున్న రాజకీయ బలాన్ని అడ్డు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో ప్రతిదీ మేనేజ్ చేసుకుంటూ మా కుటుంబాన్ని అప్పటి నుంచి కూడా వేధిస్తూ బిల్డింగ్ ఖాళీ చేయాలన్న నేపథ్యంలో మిగతా బిల్డింగులకు కూడా ఇబ్బంది పెడుతూ బిల్డింగ్ ఓనర్లను ఇబ్బంది పెడుతూ మాకు ఉన్న పిల్లలతోటి ఇబ్బంది పెట్టిస్తూ ఎన్నో రకాలుగా పక్కనున్న వాళ్ళ చేత ఫాల్ట్ కంప్లైంట్లు ఇప్పిస్తూ గత 3 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనన్ని కేసులు పెట్టించడం జరిగింది మా కుటుంబం మీద. ఈవెన్ నా భర్త, నేను, నా కూతురు, నా కొడుకండి. నా కొడుకు చదువుకుంటూ మా హాస్టల్కి సహాయం చేస్తూ ఉంటాడండి. మా పాప ఐబీఎస్లో ఎంబీఏ చేస్తూ ఉంది. ఎంబీఏ చేసే పాప కాలేజీకి వెళ్ళి వచ్చి సాటర్డే రోజు లీవ్కి వచ్చిన రోజు పాప మీద కూడా దాడి చేశారండి. బొంతు రామ్మోహన్ వదిన కొడుకులు. రావద్దు, మేము లేడీస్ ఉన్నామని చెప్పని మేము గేట్ వేసుకునే సందర్భంలో కూడా గేటులు కూడా నెట్టుకొని వచ్చి గ్లాస్ డోర్ పగలగొట్టి చేతులు పగలగొట్టుకున్నాయి అని చెప్పేసి మా మీద ఉల్టా కేసులు పెట్టించారు పోలీసుల చేత. ఇప్పుడు కూడా మీరు వెళ్తే గ్రౌండ్ రిపోర్ట్లో చూసి ఉండొచ్చు. నిన్న ఇద్దరు మీడియా మిత్రులను కూడా కొట్టడం జరిగిందంటమ్మా. అది కూడా తెలిసింది నిదానంగా మాకు న్యూస్. నిన్న కవరేజ్, నిన్న మా వర్కర్స్ని 3 కూడా కొట్టేసి చంపే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న సూపర్వైజర్లు, వంట ఆవిడ భార్యని. చిన్న పిల్లలను కూడా చూడకుండా లోపల పెట్టి తలిపేయడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళ సామాన్లన్నీ బయట ఇసిరేసి ఉన్నాయండి. వికెట్ చేపించాలని ఇదంతా చేస్తా ఉన్నారు మొత్తం అండి. పక్కా ప్లాన్ చేసుకొని వాళ్ళకున్న రాజకీయ బలంతో, ఆవిడకున్న దీంతో, ఆవిడకున్న రౌడీయిజం తోటి ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబీకుల మీద 2 లక్షల రూపాయలకి మా కుటుంబాన్ని రోడ్డును వేసి లేనిపోని ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి, దాంతోపాటు ఉన్న లోకల్ కార్పొరేటర్ వాళ్ళ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆవిడని కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళందరూ ఒకటైపోయి ఈ విధంగా బయట నుంచి వచ్చిన వారిపైన దాడి చేస్తూ ఈ గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని ఇలాంటివి చేస్తున్నారు సార్. సీఎం గారు దయచేసి ఇట్లాంటి వారి గురించి కూడా మీరు కూడా ఆలోచించవలసిందిగా ఒక సామాన్య మధ్యతరగతి ఆడపిల్లగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా కంప్లైంట్ ఒకడు దొంగ వచ్చాడు అని చెప్పని పిల్లలు చెప్పడం జరిగింది సార్. వాళ్ళు పక్క ఇంట్లో ఉంటారు. బొంతు రామ్మోహన్ వదిన కొడుకులు సోను, శివ, వాళ్ళిద్దరు పేర్లు. వాళ్ళు రేకుల మీద నుంచి ఫస్ట్ ఫ్లోర్లో యువతల బిల్డింగ్లో ఉన్న వాళ్ళ మామగారింటికి రోజు వస్తారు. చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం రావద్దు అని, కుక్కను తోలేస్తుంటారు. వాళ్ళు వచ్చేసేసి వాళ్ళు కెమెరా వైర్లు కట్ చేసి హార్డ్ డిస్క్ పాడు చేస్తే దానికి మేము పిల్లలు చెన్నైలో ఉన్న మా పాపకు ఫోన్ చేస్తే మా బాబు ఫోన్ చేస్తే మా సార్ లేరండి, ఒంగోలు వెళ్ళున్నారు. అలాంటి సందర్భంలో మేము మా బాబు వెళ్తే అక్కడికి మా బాబు మీద హార్డ్ డిస్క్ ఇచ్చేసాడని చెప్పని మాకున్న సీసీ కెమెరాలు సర్వేలెన్స్ని కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకోవడానికి బంద్ చేసి సిఐ గారు తాళాలు వేసుకొని పోయి మేము ఇది మా సూపర్వైజర్ ఉంటుందండి అక్కడ, సూపర్వైజర్ గారు ఇచ్చిన రాజ్యలక్ష్మి గారు ఇచ్చిన కంప్లైంట్ అండి ఇది. ఈ కంప్లైంట్ తీసుకోకుండా ఫాల్స్ కంప్లైంట్లు పెట్టి మా అబ్బాయిని ఒక రోజంతా స్టేషన్లో ఉంచి ఆ అబ్బాయి మీద లేనిపోయిన నిందలేసి మైనర్ బాలికని ఇబ్బంది పెడుతున్నాడని నేను శ్రీదేవి గారు చెప్తున్నారండి. మైనర్ బాలికలకు మా హాస్టల్లో ఎవరం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అండి, మేము ఎవ్వరం కూడా ఇవ్వం. మైనర్స్కి హాస్టల్స్లో మేము సీటు ఇవ్వం. ఆధార్ వెరిఫై చేసుకున్నాకనే మేము అందరికీ ఇస్తాం. అట్లాంటి సందర్భంలో ఒక రాజకీయ నాయకురాలు అయ్యుండి ఆవిడకి అది తెలియకపోవటం ఆవిడ విఘ్నత అండి. ఒక మనిషిని తప్పుగా మాట్లాడాలంటే ఎన్నో విధాలుగా మాట్లాడవచ్చు, కానీ ఇదైతే కరెక్ట్ రీతి కాదని నేను భావిస్తున్నానండి. అవునండి, చెక్ బౌన్స్ అయిందండి. ఆవిడ బాయమ్మ గారు వాళ్ళ హస్బెండ్ గారు అయింది గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఆ చెక్కు అనేది ఆ చెక్ ఇవ్వడం జరిగిందండి. ఆవిడ శాలరీ ఫింక్షన్ పడే చెక్కు మాకు ఇచ్చారు. మాకు ఇవ్వాల్సిన డబ్బులకండి, మేము తీసుకొచ్చిన పెట్టుబడిన డబ్బులకి మాకు ₹1,00,00,000 చెక్కు ప్రామిసరీ నోట్లు ఇచ్చారు. అనిల్ యాదవ్ గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ కోడలైన సునీత గారు ఇచ్చేసి ఇప్పుడు శ్రీదేవి గారు ఏమంటారు, మేము ఇవ్వలేదు, మా అమ్మగారిని మోసం చేశారు, మా అమ్మగారికి రెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళ అమ్మగారు అంత వయసులో ఉన్న ఆవిడ జుట్టు పట్టుకొని కొట్టడం మీరు చూసారండి. చాలా దారుణంగా ఒక ఆడపిల్లని నేను తిరిగి చేసుకున్నాను సార్. మీకు విజువల్స్ ఇప్పుడు కూడా అదే విధంగా వీడియోలు తీస్తారని పనోళ్ళ ఫోన్లన్నీ లాక్కొని నిన్నటి నుంచి పోలీస్ వారిని ఆధ్వర్యంలో పెట్టుకొని సీసీ కెమెరా సర్వేలెన్స్ లేకుండా చేసి దుండగులందరినీ కూడా 70 మందిని అక్కడ పెట్టేసేసి పని వాళ్ళని కొట్టి పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి పిల్లల మీద మీకు ప్రాస్టిట్యూట్ కేసు పెడతానని బెదిరించి చాటుకు పిలిచి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానని ఇచ్చి పంపిస్తూ మీకు ఒక వీడియో చూపిస్తానండి. ఆవిడ ఇక్కడ కూర్చొని అలసలు చేసేది, ఒకళ్ళు ఎవరో తీయగలిగారు అది. ఇప్పుడు అది కూడా లేకుండా నిన్న సూపర్వైజర్ ఫోన్ అందరి ఫోన్లు గుంజేసుకుందండి. వాళ్ళ మెళ్ళో ఉన్న పుస్తల తాడు కూడా తెంచుకున్నారు. ఆ రోజు కూడా అదే చేశారండి, నా మెళ్ళది కూడా తెంచేసుకొని వెళ్ళిపోయారు.
కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదండి. పంజాగుట్ట పోలీసులు ఏమన్నారు మరి దీన్ని? పంజాగుట్ట పోలీసులు మొత్తం కూడా బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నారండి. మేము ఫోన్ చేస్తే విసుక్కుంటున్నారు, నువ్వు స్టేషన్కి రమ్మంటున్నారు, స్టేషన్కి వస్తే నా మీద ఫాల్స్ కేసులు పెట్టి కూర్చోబెడుతున్నారు. అక్కడ అదే జరుగుతుంది, పెట్టారా ఏమన్నా false? పెడుతున్నారండి. ఆల్రెడీ నాకు సంబంధం లేని విషయంలో ఓనర్ ఆయనండి. బిల్డింగ్ అగ్రిమెంట్ రెడ్డి గారి పేరుతో ఉంది, వీర హనుమాన్ రెడ్డి గారి పేరుతో. సంబంధం లేని వ్యక్తి మా సార్ లేని కారణంగా అక్కడికి వెళ్ళి పిల్లలు భయపడుతున్నారు వెళ్ళి నా కొడుకు మీద కేసు పెట్టాడండి. ఏంటి డీవీఆర్ని ఇచ్చేసాడండి. ఆ డీవీఆర్ అక్కడే ఉంది, ఇంకో డీవీఆర్ ఉంది. మీరు ఎందుకు తాళాలు దిగరు? డీవీఆర్ చూడరట వాళ్ళు. ఎందుకు చూడరు సార్? చిన్న విషయం జరిగితే అన్ని పరిగెత్తుకొని వస్తున్నారు. ఇలాంటి దానికి రారా సార్ పిఎస్ నుంచి? ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వదా పంజాగుట్ట పోలీస్ స్టేషను? అవ్వాలి. ఎందుకు అవ్వట్లేదు? రాజకీయ బలమా, రాజకీయ ఒత్తిళ్ళ? నాకు అర్థం కావట్లేదండి. కంప్లైంట్ తీసుకున్నారా పోనీ వాళ్ళు? ఏమండి, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, తీసుకున్నారా కంప్లైంట్? మేము కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నాం సార్. స్టేషన్కి వెళ్ళి మా లాయర్ గారు వెళ్తున్నారు, లేదు అంటే మా సూపర్వైజర్ ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకళ్ళు వేరే వేరే నంబర్ నుంచి, అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి మీరు ప్రాసిక్యూట్ నడుపుతున్నారు, మీకు అవి కూడా చూపిస్తానండి, మమ్మల్ని బెదిరించి ఫ్రాడ్ కాల్స్ చేసి అసలు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా చనిపోయిందాకా తీసుకొస్తున్నారండి. చావేశారండి అనేలాగా మమ్మల్ని దిగజార్చి రోడ్డుకి ఇచ్చి మా కుటుంబాలు నేడుస్తున్నారండి. ఆ అమ్మాయి మా హాస్టల్లో ఉన్న అమ్మాయి కాదండి, ఆ అమ్మాయి మా దగ్గర ఉన్న అమ్మాయి కాదు. మా హాస్టల్లో ఉన్న పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నారండి, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు కూడా ఉదయం కూడా ఫోన్ చేసి మా పరిస్థితి ఏంటి అని మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, బెదిరిస్తున్నారండి. ఇప్పుడున్న పిల్లల్ని కూడా బయటికి వెళ్ళిపోతారా లేదా, చంపేస్తాం మిమ్మల్ని. ఎవరు వస్తారు సార్? ఆడపిల్లలు ఎక్కడి నుంచో వచ్చారు, ఏమి రెస్పాన్సిబిలిటీ? నేను ఆల్రెడీ ఏసీపీ సార్కి కూడా చెప్పాను, సార్ మా వాళ్ళు వస్తున్నారమ్మా, అమ్మ శివపార్వతి గారు మా వాళ్ళు వస్తున్నారమ్మా సార్ చెప్తున్నారు. సార్ అక్కడ వస్తున్నారు, నిలబడుతున్నారు, వాళ్ళకే హెల్ప్ చేస్తున్నారు. క్యారేజ్ పెట్టుకొని ఇవ్వట్లేదు, మాకు వాళ్ళకి ఫుడ్ పెట్టుకొని ఇవ్వట్లేదు, నీళ్లు పోసుకొని ఇవ్వట్లేదు, మాకు యాసిక్స్ ఇవ్వట్లేదు. మేము లోపలికి పోవాలి కదా సార్, మాకు స్టేటస్ కో ఉంది. వాళ్ళ దగ్గర ఏముంది చూపించమనండి. వాళ్ళ హాస్టల్కి పేరుందా? వాళ్ళ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, అవతల బిల్డింగ్లో ఉండాలి. వాళ్ళ అక్కగారు ఉంటే ఆ బిల్డింగ్ మేము ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు కాబట్టి, మరి ఈ బిల్డింగ్లోకి వచ్చి ఎందుకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి దొమ్మి చేస్తున్నారు? దీన్ని అడిగే వాళ్ళు లేరా? ఏ పోలీస్ ఆఫీసరు రారా? ఏ రాజకీయ నాయకులు పట్టించుకోరా? ఇంతే ఉంటుందా? హైదరాబాద్ రండి, సేఫ్గా ఉంటుంది, ఇక్కడికి వచ్చి బ్రతకండి, ఇక్కడ మీకు అన్ని రకాలుగా మేము చూపిస్తాం, పెట్టుబడులు పెట్టండి. ఒక సామాన్యమైన వాడు ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టుకొని ఫ్యామిలీతో బతుకుతూ ఉంటే ఇదే సార్ మాకు జరిగే న్యాయం? ఇలాంటి రాజకీయ నాయకుల చేతుల్లోనే మా జీవితాలు నాశనం అయిపోయేది. ఈ జీవితంలో ఈ సామాన్యమైన మానవుడు ఈ 2 కోట్ల రూపాయలు అనేది ఎన్ని రోజులు కష్టపడాలి? 1000 కోట్లు సంపాదించిన అక్రమంగా బొంతు రామ్మోహన్ గారికి ఇబ్బంది కలగపోవచ్చు, బొంతు రామ్మోహన్ భార్య గారికి ఇబ్బంది కలగపోవచ్చు, కానీ ఒక సామాన్యమైన ఒక మధ్యతరగతి ఆడపిల్లగా 50 సంవత్సరాలు 59 సంవత్సరాల వయసులో వాళ్ళం మా జీవితం ఏంటి? మా బిడ్డలకు మేము ఏం న్యాయం చేసుకుంటాం? మా జీవిత కాలం కష్టపడి తీసుకొచ్చింది కూడా వీళ్ళకి చేసిన అప్పులు కట్టడానికి సరిపోతుంది. మీకు ఎవరెవరికైతే అప్పులు కడుతున్నానో అవన్నీ కూడా స్క్రీన్ షాట్లు, నేను 3 రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి కడుతున్నాను సార్, మొత్తం చూపిస్తాను. ఇలాంటి కష్టాల్లో ఉన్నాం సార్ మేము. అక్కడికి కోట్లు మీకు చెల్లించాలా ఇప్పుడు? బొంతు రామ్మోహన్ మొత్తం ఆ బిల్డింగ్కి 2 కోట్లు అయ్యింది సార్. 17 లక్షలు తక్కువ 2 కోట్ల రూపాయలు అయ్యింది. దానికి సంబంధించి మొత్తం పేపర్స్ ఉన్నాయి మా దగ్గర. మేము ఎక్కడికైనా వచ్చి అవి చూపించగలం సార్. వాళ్ళ దగ్గర ఏమున్నాయో తీసుకొని రమ్మనండి. దానికి సంబంధించి ఇది రాజ్యలక్ష్మి గారు ఇచ్చిన కంప్లైంట్ అండి పంజాగుట్ట పిఎస్లో. ఈ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ముందే ఇంకో కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మా మీదే కేసులు పెడుతున్నారు. మేము అక్కడికి వెళ్ళే లోపే ఇంకో కంప్లైంట్ రెడీ అయిపోతుందండి, మా మీద కేసు అయిపోతుంది. మేము ఉన్న 4 పోయి కూర్చుంటే మాకు ఉన్న వ్యవస్థలు మిగతా నడిపేవాళ్ళు ఎవరు సార్? బిల్డింగ్ వైపు ఒక మీడియాగా మీరు వెళ్తేనే మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఒక సామాన్యమైన మానవుడు 70 మంది రౌడీలతో కూర్చున్నావండి, మేము ఏం చేయగలం చెప్పండి అండి. హ్యూమన్ రైట్స్ కమిషన్కి దేనికోసం కంప్లైంట్ ఇస్తున్నారు? దీని గురించే వస్తున్నామండి. మాకు ప్రాణహాని ఉంది. బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ, బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూర్చొని దాడులు చేపించింది. పని వాళ్ళని చంపేస్తానంటుంది. ఇప్పుడు కూడా చెప్పారు, ఉదయం పిల్లల్ని కూడా పట్టుకెళ్ళిపోయారు పని వాళ్ళని. ఇప్పుడు కూడా వాళ్ళ లగేజీలు అక్కడే వేస్తున్నాయండి. హాస్టల్కి వస్తే చంపేస్తామంటున్నారు. హాస్టల్ మా హ్యాండ్ ఓవర్ అయిపోయింది అంటున్నారు. ఎలా హ్యాండ్ ఓవర్ అవుతుంది? వాళ్ళకి ఏమి రైట్ ఉంది చూపించమనండి.
మాకు స్టేటస్ కో ఉంది, నేను చూపిస్తాను. అది కోర్టు చెప్పాలి సార్. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు నిర్ధారించాలి. వీళ్ళెవరు నిర్ధారించడానికి? కోర్టు స్టేటస్ కోలో ఉన్నప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలా వద్దా? ఎందుకు ఇవ్వరు? మా మీద ఎందుకు ఉల్టా కేసులు పెడతారు? మాకు కావాల్సింది అది. కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తున్నారండి అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడుంది అమ్మాయి? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు రాలేదు? సంగీత యాదవ్ గారు నైట్ టైము ఆమె అనుచరులతోటి ప్లస్ ఇద్దరిని జెంట్స్ కానిస్టేబుల్ని తీసుకొని హాస్టల్లో చొరబడిపోయింది. లోకల్ కార్పొరేటర్ గారు అయినటువంటి సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు. ఆవిడకేం సంబంధం ఉందండి? ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను, కొట్టినప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, దేనికి ఆవిడ స్పందించలేదు. నేను కూడా ఆడపిల్లని కాదా? వాళ్ళ భర్త గారికి చెప్పుకున్నాను, ఆమెకి చెప్పుకున్నాను, ఆఫీస్కి వెళ్ళి కలిశాను ఎన్నోసార్లు. మేము లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కానీ నాన్ లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పారు. అంటే లోకల్ వాళ్ళే బతకాలండి హైదరాబాద్లో? సార్ సీఎం గారు ఆలోచించండి సార్. ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్? తెలంగాణ సేఫెస్ట్ ప్లేసు, రండి పెట్టుబడులు పెట్టండి, స్వర్గధామం అని చెప్పారు. ఎక్కడుంది సార్? ఎక్కడ బతకాలి సార్? ఒక సామాన్య మానవుడు ఎవరిని వేడుకోవాలి? తిరగని లేదు సార్, తిరగని ఆఫీస్ లేదు. డీసీపీ ఆఫీసుల దగ్గర నుంచి రోజు ఆఫీసుల చుట్టూతో తిరుగుతున్నాం ఈ వయసులో, ఈ ఎండలో పడి. ఆవిడ అక్కడ కూర్చొని దౌర్జన్యం చేస్తుంది. ఎవరు కనపట్టలేదా? ఏ రాజకీయ నాయకులకి కనిపించట్లేదా? రాజకీయ నాయకులే ఉంటారా తెలంగాణలో? సామాన్య మానవులు బతకలేరా? సామాన్య మానవుల్ని బతకనివ్వరా సార్ ఇక్కడ? చెప్పండి సార్. తప్పకుండా న్యాయం చేసేంత వరకు మేము కూడా పోరాడతామమ్మా. ఏం చెప్పదలుచుకున్నారు? మీ డిమాండ్స్ ఏంది? మీకు ఏం కావాలి సార్? మాకు కావాల్సింది, మాకు న్యాయం చేయండి. మాకు స్టేటస్ కో ఉంది. మేము ఆ బిల్డింగ్లోకి వెళ్ళి మా బిజినెస్ మేము చేసుకుంటాం. మేము రెంట్ కట్టేది మేము చూపిస్తున్నాం. మీకు కూడా చూపించగలను. ఇప్పుడు నేను ఆన్లైన్ ద్వారానే పే చేస్తున్నాను. నేను 3 రూపీస్ ఇంట్రెస్ట్ కట్టి వాళ్ళకి కట్టాల్సిన 4 లక్షలకి 2 లక్షల రూపాయలు కట్ చేసుకొని కోర్టు ద్వారా, కాబట్టి కోర్టులో చెక్ బౌన్స్ కేసు ఉంది కాబట్టి 2 లక్షల రూపాయలే కట్ చేసుకొని మిగతా 2 లక్షల రూపాయలు హాస్టల్ అకౌంట్ నుంచే వాళ్ళకి ఇదిగోండి చూడొచ్చు, మీరు పే చేయటం జరుగుతుందండి. ఇదిగో సార్ మీరు ఇది చూడొచ్చు. ధనలక్ష్మి బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రతి నెల వాళ్ళకి బాయమ్మ గారి అకౌంట్కి పంపించడం జరుగుతుందండి. 2 లక్షల రూపాయలు సార్. అవును సార్. అన్ని ఫాల్ట్ ఎలిగేషన్సే, ప్రతిదీ ఫాల్ట్ ఎలిగేషన్స్, ప్రతిదీ ఆవిడ సృష్టించేదే. రాజకీయ బలంతో, ఆమె భర్తకున్న అండబలంతో, అర్ధబలంతో శ్రీదేవి గారు ఈ రకమైన అరాచకాలకు పాల్పడుతుందండి. చల్లపల్లి కార్పొరేటర్గా చేసిన ఆవిడ, మాజీ మేయర్గా చేసినటువంటి వారు 1000 కోట్ల రూపాయలు దండుకొని కబ్జాలు చేసుకున్న వాళ్ళు సామాన్య మానవులను కూడా వదిలిపెట్టరా అని నేను ప్రశ్నిస్తున్నానండి. ఏం కబ్జాలు చేసుకున్నవి చాలేదా? సామాన్య మానవులు కూడా బతకనివ్వకుండా వాళ్ళ రక్తం కూడా దాగదలుచుకున్నారా? ఈ విధంగా సభాముఖంగా, మీడియా ముఖంగా నేను వేడుకుంటున్నానండి. నాకు తగు న్యాయం చేసి నాకు బిల్డింగ్లోకి వెళ్ళి చట్టరీత్యా నాకు ఏ విధంగా నా యాక్సెస్ నాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నానండి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నా సరే దీన్ని గమనించి మాకు న్యాయం చేయాలి సార్. మాకు మీరు తప్పక అంతిమంగా ఇంకా ఎవ్వరూ లేరు సార్. దయచేసి కాపాడి బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారి మీద యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. సార్ మీరే కాపాడాలి సార్. రేవంత్ రెడ్డి గారు రక్షించండి సార్. ఇది చూస్తున్నాం కదా, ఒక మహిళ కన్నీళ్ళు ఇలా ప్రభుత్వానికి ఏ విధంగా వినిపిస్తూ ఉందో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆపదలో ఉన్నాము, మాకు ప్రాణహాని ఉంది, బొంతు రామ్మోహన్కి సంబంధించిన ఫ్యామిలీతో కావచ్చు, ఆయనతో కావచ్చు. ఇక్కడ పొలిటికల్ బలం ఉంది, తనకి పొలిటికల్ బలంతోనే మమ్మల్ని దెబ్బ కొడుతూ ఉన్నారు. మేము అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ హాస్టల్ మేము 3 సంవత్సరాల నుంచి కూడా రన్ చేసుకుంటూ ఉన్నాము. వారి దగ్గర లీజ్కి తీసుకున్నాం 10 సంవత్సరాలకు సంబంధించి. నెల రెంటులు కూడా పే చేస్తూ ఉన్నాము. ఇప్పుడు హాస్టల్ని వికెట్ చేయాలంటూ మా మీద భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా బొంతు రామ్మోహన్కి సంబంధించిన అనుచరులు కావచ్చు, అదేవిధంగా వారందరూ కూడా మీడియాని కూడా అక్కడికి వెళ్తూ ఉన్నా కూడా వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కూడా లోపలికి వెళ్తే కూడా మా మీద దాడులకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా శివపార్వతి ఎవరైతే బాధితురాలుందో తను మాట్లాడుతూ ఉంది, మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడుతూ ఉంది. దాంతోపాటు అక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన సందర్భం కనిపించింది. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా తను రావడం జరిగింది. నాకు న్యాయం కావాలంటూ కూడా పోరాటం చేస్తూ ఉంది. మరి ఇంత చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం. మనం ఇటు శాంతి భద్రత విషయంలో కావచ్చు, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముఖ్యంగా మహిళకి అన్యాయం జరిగితే ముందుంటుంది మా ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ క్లియర్గా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోంశాఖ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మరి మీ దగ్గర కూడా ఈ వార్త అందుతుందని తెలుస్తూ ఉన్నది. మరి అయినా కూడా ఒక నాయకుడి కోసం, ఒక కాంగ్రెస్ పార్టీ నేత కోసం ఆలోచిస్తూ ఉన్నారా ఈ ప్రభుత్వాలు, చట్టాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు, లేకపోతే ఈ మహిళకి, ఈ బాధితురాలకి న్యాయం చేస్తారనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తన దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఆ హాస్టల్కి సంబంధించి ఎంతకాలం నుంచి రన్ చేస్తూ ఉన్నారు, ఎంత రెంట్ కడుతూ ఉన్నారు, తనకి రావాల్సినటువంటి బకాయిలు ఎంత ఉన్నాయి ఏందనేది కూడా తను ఇప్పుడే మనం మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇకనైనా నిజంగా ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఆ ప్రభుత్వం పోరాటం చేస్తుంది, ఎటువైనా కూడా పేద ప్రజల కోసం ఆలోచిస్తుందని చెప్తున్నటువంటి ఇదే ప్రభుత్వము. మరి ఇందులో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడితే ఖచ్చితంగా వారి మీద కఠిన శిక్షలు విధించాల్సిందే, ఈ బాధితురాలకి న్యాయం చేయాల్సిందంటూ కూడా పొలిటెంట్ మీడియా ద్వారా కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. వీరు కంప్లైంట్ కూడా చేశామని చెప్తా ఉన్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఈ బాధితురాలకి న్యాయం చేయాల్సిందా కూడా కోరుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ సల్మాన్ తో ప్రభాకర్, పొలిటెంట్ మీడియా, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్ నుంచి.